హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ప్రోలాజిక్ వెబ్ సొల్యూషన్స్ కంపెనీ నుండి ఫ్రెషర్స్ని అయితే వీళ్ళు పాన్ ఇండియా వైజ్ రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి వచ్చేసి శాలరీ 15,000 to 40,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అంటే 6.5 lakhs వరకు వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే ఈ యొక్క ఆ జాబ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రిమోట్ వర్క్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ అనమాట. నెక్స్ట్ అండ్ అలాగే వెరీ రీసెంట్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని పోస్ట్ చేయడం జరిగింది. 100 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. 11,286 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఈ యొక్క నోటిఫికేషన్ చూసిన వెంటనే, ఈ యొక్క వీడియో చూసిన వెంటనే నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి ప్రోలాజిక్ వెబ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. లొకేషన్ వచ్చేసి నోయిడా. హెడ్ ఆఫీస్ వచ్చేసి వీళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి నోయిడా అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇస్తారు. నంబర్ ఆఫ్ పొజిషన్ 100 అనమాట. టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం, పార్ట్ టైమ్గా మీరు ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఫ్రీలాన్స్గా, పార్ట్ టైమ్గా, సో మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ ఈక్వివాలెంట్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే ఫౌండెడ్ ఇన్ 2012, ప్రోలాజిక్ వెబ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ బీన్ ఏ పియోనీర్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్నోవేటివ్ డిజిటల్ సొల్యూషన్. వీఆర్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ ఏ మ్యాసివ్ హైరింగ్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ అక్రాస్ ఇండియా అనమాట. నెక్స్ట్ వచ్చేసి రోల్ వ్యూ, ఓవర్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ సీకింగ్ ఎంథాస్టిక్ ఫ్రెషర్స్ టు జాయిన్ అవర్ డైనమిక్ టీమ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దిస్ ఈజ్ ఏ యూనిక్ ఆపర్చునిటీ టు స్టార్ట్ యువర్ కెరీర్ ఇన్ ఏ థ్రివింగ్ ఎన్విరాన్మెంట్ ఆఫరింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్క్ లొకేషన్ అండ్ అవర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే అండర్స్టాండ్ అండ్ ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ది కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ సువిధా కేంద్ర. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ యొక్క జిఎస్టీ సువిధా కేంద్ర కాన్సెప్ట్కి మీరు ఎఫెక్టివ్గా అయితే కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దాని గురించి మీరు అండర్స్టాండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదే టు కంపెనీ పాలసీస్ అండ్ అప్హోల్డ్ అవర్ బ్రాండ్ వాల్యూస్ అనమాట. డెమాన్స్ట్రేట్ కమిట్మెంట్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ యువర్ రోల్. ఎంగేజ్ పాజిటివ్లీ విత్ టీమ్ మెంబర్స్ అండ్ క్లయింట్స్ అనమాట. సో ఈ యొక్క జిఎస్టీ గురించి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ జిఎస్టీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. జిఎస్టీ సువిధా కేంద్ర ఈజ్ ఏ ఇనిషియేటివ్ ఫర్ ఎయిడింగ్ బిజినెస్ అండ్ ఇండివిజువల్స్ ఇన్ జిఎస్టీ కంప్లైంట్స్ అనమాట. ఇప్పుడు బిజినెస్కి సంబంధించి అండ్ అలాగే ఇండివిజువల్కి సంబంధించి ఇప్పుడు జిఎస్టీని అయితే మనం ప్రతి దానికి యూజ్ చేస్తున్నారు కదా. జిఎస్టీ 1% జిఎస్టీ, 18% జిఎస్టీ అని. సో అది వచ్చేసి సో అలా రిజిస్ట్రేషన్ అలాగే రిటర్న్స్, ఓవరాల్ ట్యాక్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్కి సంబంధించి అండ్ అలాగే ఈ యొక్క సర్వీస్కి సంబంధించి, ట్యాక్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఈ యొక్క జిఎస్టీ సువిధా కేంద్రాల్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అన్నమాట. ఇక్కడ రెమ్యూనరేషన్ కనుక చూసుకున్నట్టయితే అట్రాక్టివ్ శాలరీ ప్యాకేజ్ ప్లస్ ఇన్సెంటివ్స్ అని మెన్షన్ చేశారు. సో మీకు శాలరీ బాగుంటుంది అండ్ అలాగే మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ ఎగ్జైటెడ్ టు స్టార్ట్ యువర్ జర్నీ విత్ అస్. అప్లై నౌ జిఎస్టీ సువిధా కేంద్ర కెరీర్స్ అని మెన్షన్ చేశారు. ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే పార్ట్ టైం ఫ్రీలాన్సర్గా మీరు హోమ్ బేస్డ్ జాబ్ అనమాట. ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.